నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్న నేతలు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ విజయవాడ 3వ డివిజన్లో పర్యటించిన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వైసీపీ 5 ఏళ్ల పాలనలో నగరంలోని అన్ని కాలనీల్లో అభివృద్ధి కుంటుపడిందన్న వ్యాఖ్య ఢిల్లీ ఎన్నికల్లో స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కె కృష్ణ తమ పార్టీని ఓడించాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదని విమర్శ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం సాధించిందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న పార్టీలు అన్నింటినీ ప్రజలు ఇంటికి పంపించారని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా అడుగులు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శివనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ అవినీతి అంతమంటూ అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీలో అధికారంలో ఉన్న అవినీతి పార్టీలను ప్రజలు తరిమి కొట్టారన్నారు. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ప్రజలు అధికారం ఇస్తారన్నారు. బీజేపీకి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు. ఢిల్లీలో బీజేపీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తా ఉన్నాం, హర్షాతిరేకాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే ప్రక్రియ దేశం మొత్తం నడుస్తున్నటువంటి తరుణంలో ఏదైతే విజయ పరంపర, ఇది ఎన్నికల కోసం కాదు, సమాజాన్ని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సేవ చేస్తూ అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఒక పక్కన నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంటే, ఆ సమాజంలో విచ్ఛిన్నం చేస్తూ ఓట్ల రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి మిగతా యొక్క ఇండి కూటమి చేసినటువంటి ప్రయత్నాలు మొదటిలోనే భగ్నమయ్యి శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశానికి శత్రువులుగా మారినటువంటి తరుణంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజున ఢిల్లీ ప్రజలది. ఈ రోజున కేజ్రీవాల్ ఏ రోజైతే మాట చెప్పి సామాన్యుడిగా అవతారం ఎత్తి చేసి ఆస్తిపరుడిగా మారి కోటీశ్వరుడిగా నడిచి ఇవాళ హోటల్లో నిర్మాణం చేస్తున్నటువంటి శేష్ మహల్ సాక్షిగా కేజ్రీవాల్ ని ఓడించినటువంటి ఢిల్లీ ప్రజల యొక్క ఘనతని వాళ్ళు అభినందించేటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఢిల్లీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఒకప్పుడు సాహెబ్ సింగ్ వర్మ గారు గాని, మదన్ లాల్ ఖురానా గారు గాని, సుష్మా స్వరాజ్ గాని బ్రహ్మాండమైనటువంటి నాయకుల పరిపాలనలో విరాజిల్లినటువంటి ఢిల్లీ మళ్ళీ ఒక 27 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఢిల్లీ ఆధిక్యాన్ని రుజువు చేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ నిరీక్షణ సుదీర్ఘ పోరాటం అనంతరం ఈ రోజు ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అవినీతి అక్రమాలకి, సుపరిపాలన అభివృద్ధికి జరిగినటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల్లోని అనేక అవినీతి అక్రమాలకు పాటుపడి వేల కోట్ల మద్యం కుంభకోణాలు చేసి ఆ యొక్క కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీలని సైతం, ప్రభుత్వాలను సైతం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం కలిసికట్టుగా అవినీతి చేసిన నేపథ్యంలో గత 7 నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అదే తరహాలో ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి మద్యం కుంభకోణం చేసినటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలు చెల్లి చీడి ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈ రోజు వేల కోట్లకు పడగలెత్తి
సాధారణ మానవుణ్ణి, సాధారణ జీవిని, సామాన్య ప్రజలను నేను అంటూ చెప్పి ఈ రోజు వేల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేసి ఈ రోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల మాట వినలేదు. ఈ రోజు ప్రభుత్వాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై నమ్మకంతో అవినీతి అంతమే మా యొక్క పంతం అని చెప్పి పార్టీని పెట్టినటువంటి వ్యక్తి చివరికి అవినీతి బురదలో కూరుకుపోయి ఈ రోజున జైలులో ఉండి కూడా ప్రజలను రెచ్చగొట్టే మాటలు, నదుల్లో విషం కలుపుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎటువంటి వారు. అటువంటి వారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ అతని ప్రెస్టేషన్కి ప్రజలు గుర్తించారు. ఈ రోజున ఒక విశేషం గుర్తించాలి మనం. 12 సీట్లలో 70 నుంచి 80 అంటే దాదాపు 60-70% ఓట్లున్న 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మంచి లీడ్లో ఉంది. అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోదీ గారి యొక్క ఈ విధానాన్ని, వారు చేసే అభివృద్ధిని ఢిల్లీ ప్రజలు కూడా గమనించారు. అలాగే మధ్య తరగతికి ఈ రోజున ఎంత ఊరటనిచ్చారో. గతంలో అనేక పార్టీలు మధ్య తరగతిని చంపేస్తున్నారు, పేదల్ని రైతులను ఇబ్బంది పెడుతున్నారు, ఉండవాళ్ళకి అలాగే కోటీశ్వర్లకే ఉపయోగపడుతుంది భారతీయ జనతా పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రజలు గమనించారు. ఈ మూడోసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడుతుంది, భారతదేశ అభివృద్ధి, భారతదేశం వాల్యూ ప్రపంచ దేశాలు ఎలాగుందో ఈ రోజు గమనించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి రోజున ప్రజలు అద్భుతమైన పట్టం కట్టబోతున్నారు. చాలా దాదాపు 48 సీట్లలో 45 నుంచి 45 సీట్లు లీడ్లో ఉన్నారు. ఇది వైసీపీ 5 ఏళ్ల పాలనలో విజయవాడ నగరంలోని అన్ని కాలనీలలో అభివృద్ధి కుంటుపడిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాంప్ వాటర్ డ్రైనేజీ పనులను వేగవంతం చేస్తామని, ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవకుండా పనులు చేపడుతున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కరెన్సీ నగర్ వివేకానంద పార్కును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అది కరెన్సీ నగర్ గృహస్థల యాజమాన్ల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాలనీలను దృష్టిలో పెట్టుకుని గతంలో తాము స్టాంప్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించామని, అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి నిలిచిపోయాయని తెలిపారు. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా కాలనీలలో వాటర్ నిలిచిపోతుందని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోజుల తరబడి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పునఃప్రారంభించి వేగవంతం నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికే కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం. విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ప్లేస్ లేదు. ఈ ప్రాంతంలోనే ఒక 10 సంవత్సరాల్లో బోర్డు చేంజ్ వచ్చింది. అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకున్న ప్రధానమైన సమస్య మురుగు సమస్య. ఈ సమస్య కోసమే 2014-19లో వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి 500 కోట్ల రూపాయలు ఆ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, వెంకయ్య నాయుడు గారి యొక్క ఆశీస్సులతో 500 కోట్లు వచ్చింది. దాన్ని 200 కోట్లు ఖర్చు పెట్టి కొంతవరకు సగం చేయడం జరిగింది. ఈలోపు గవర్నమెంట్ మారి ఆ టైంలో ఒక్క చిన్న డ్రైన్ పూడికి కూడా తీయలేకపోయారు. అదేవిధంగా ఆ రోజు నిధులు కూడా పక్కదారి పట్టించి ₹1 కూడా లేకుండా చేయటం వల్ల, పూడికి కూడా తీగిపోవటం వల్ల ఉన్న డ్రైన్లన్నీ కూడా పాడైపోయి మొన్న వర్షానికి మొత్తం ఒక నదిలాగా తయారయ్యాయి. ఈరోజు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న డిస్కషన్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే సిఆర్డీఏ నుంచి 100 కోట్లు ఇప్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ఈ కాలనీకి, ఆ మురుగు నుంచి, ఈ కాలనీగా కాదు, విజయవాడ నగరంలో మొన్న పెద్ద వర్షానికి అన్ని కాలనీలు కూడా నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు తొందరగా వెళ్ళిపోవటానికి, అట్లాంటి నీళ్లు ఈసారి అలాంటి ఉపద్రవం మళ్ళీ వస్తే తొందరగా వెళ్ళిపోవటానికి ఆ నీరుని ఈ డ్రైన్ ద్వారా పంపించే స్కీము, అది పగడబందీగా అటు ఏలూరు రోడ్డు పగలగొట్టి అక్కడ 10 అడుగులు కల్వర్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ తొందరలో, వీలైన తొందరలో ప్రారంభమవుతాయని తెలియజేస్తాం. కృష్ణప్రసాద్ అండి, నేను కరెన్సీ కాలనీ ప్రెసిడెంట్. నేను
మా కరెన్సీ కాలనీ వాసుల చిరకాల వాంఛ, చిరకాల కోరిక ఈ పార్కులో అందరూ జిమ్ము లేకపోవటం, మన ఎమ్మెల్యే గారిని మనం రిక్వెస్ట్ చేయడం, ఆయన మాకు ఏర్పాటు చేసి మాకు ఈ రకంగా అందరికీ జిమ్ చేయడానికి అవకాశం కల్పించారు. ఇంకా అలాగే ఈ రోడ్లన్నీ మేము ఆయన సహకారంతో డెవలప్ చేసుకున్నాము. కరెన్సీ నగర్లో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు వేయించారు. ఇంకా 3-4 రోడ్లు శాంక్షన్ చేశారు. ఇంకా ఈ రోడ్డు కూడా త్రూ చేపిస్తానన్నారు. బల్లెవారి వీధి కూడా డబల్ రోడ్ చేసి డివైడర్ పెట్టి లైట్కి వేపిస్తానన్నారు. తర్వాత ఈ డ్రైనేజీ మా కరెన్సీ నగర్ కాలనీ వాసులు అందరికీ, చుట్టుపక్కల కాలనీ అందరికీ డ్రైనేజీ మాకు పెద్ద సమస్య అయిపోయింది. మెయిన్ డ్రైనేజీ, ఆ డ్రైనేజీకి 8 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేయించారు. ఇంకొక 10 కోట్లు శాంక్షన్ చేయిస్తారు. దానివల్ల ఈ ప్రాంతం అందరికీ ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అవుతాయి. దోమలు కూడా నివారణ అవుతుంది. ఆయన మాకు చాలా ఆయన దీంతో మేము డెవలప్ చేసుకుంటున్నాం కాలనీ. ఎమ్మెల్యే గారికి చాలా మీకు థ్యాంక్స్ అండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు ప్రమోషన్ పాలసీ లేదని వెంటనే రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే వచ్చే ఏప్రిల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటర్నరీ కాలనీలోని ఏపీ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజయ్ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు కె బాబురావుల పాల్గొని మాట్లాడుతూ తమకు జీతభత్యాలు మదర్ డిపార్ట్మెంట్ నుండి చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. జీవోఎంఎస్ 107 అనుసరించి జాబ్ ఛార్జ్ అమలు చేయాలని, సెక్రటరీ స్థానంలో ఆఫీసర్ గా హోదాను మార్చాలని, ప్రమోషన్ పాలసీ ఇంతవరకు రూపొందించలేదని, ప్రమోషన్ పాలసీని రూపొందించి అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో వచ్చే ఏప్రిల్ నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో యుఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, గ్రామ సచివాలయ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు కలతోటి బాబురావు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన సలహాదారులుగా ఉన్నాను. ఈరోజు అసోసియేషన్ యొక్క రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మీటింగు ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న 11,000 పైచిలుకు ఉద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి సమస్యల మీద చర్చించి తీర్మానాలు ఆమోదింపజేసుకొని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ఈరోజు ప్రకటించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2019 గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అటువంటి ఉద్యోగులు అనేక సమస్యలని ఎదుర్కొంటూ గవర్నమెంట్ యొక్క పథకాలు, వారి యొక్క ఆలోచన, ప్రత్యేకంగా పౌరుల యొక్క సేవల్లో ఎక్కడ కూడా వెనక దక్కకుండా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగ పరంగా వారికి వచ్చేటువంటి ప్రధానమైన సమస్యల మీద గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇంకా అడ్రస్ చేయనందుకు, పరిష్కారానికి కనీసం చొరవ చూపినందుకు చాలా మనోవేదనకు గురి అవుతూ ఉన్నాము. ప్రత్యేకంగా జీతభత్యాల చెల్లింపు విషయంలో ప్రతి నెల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మా సర్వీస్ ఉంటుంది, ఉద్యోగాలు చెల్లించేదేం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అంటే 2 డిపార్ట్మెంట్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి మా సర్వీసు రూల్ ఎక్కడ ఉంటుందో అక్కడే మా జీతభత్యాలు చెల్లించాలనేది మా ప్రధానమైనటువంటి సమస్య. ఇది డిమాండ్గా ఈరోజు మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండో అంశం ఏంటంటే మరి 107 జీవో ప్రకారం మాకు జాబ్ చార్ట్ ఇచ్చారు ఈ ఉద్యోగం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి. అయితే ఆ జీవోకి ఎగనెస్ట్ గా అందరికీ నమస్కారం అండి. నా పేరు బిరియం మనోహర్ బాబు, గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విజయవాడలోని అగ్రికల్చర్ భవన్లో రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్ మిత్రుల సమస్యలు, వాటి యొక్క ప్రణాళిక ఎలా సాధించుకోవాలి అనే దాని మీద రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ప్రధానంగా వెల్ఫేర్లు, రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, మేము జాబ్ జాయిన్ అయ్యి రేపు అక్టోబర్ 1వ తారీఖు 6 సంవత్సరాలు పూర్తి 7వ సంవత్సరం వస్తుంది. ఇంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ప్రభుత్వం వాళ్ళు ఇంకా క్రియేట్ చేయలేదు. దాని మీద రెండోది మాకు జాబ్ చార్ట్, స్పష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు. ఎందుకంటే మాకు
అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి మాకు వర్క్ కేటాయించడం వల్ల ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు చేయండి, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు పూర్తి చేయండి అని చెప్తూ మా మీద తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టమైన జాబ్ చార్ట్ కోసం మేము అడుగుతున్నాం. మూడోది జీతభత్యాలు. మా జీతభత్యాలు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మాకు ఎస్ఆర్ ఓపెన్ చేయడం కానీ, అన్నీ మా రిక్రూట్మెంట్ కానీ మాకు సంబంధించి అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే చూసుకుంటున్నారు. ఓన్లీ ఒక జీతాలు మాత్రమే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు. అలా కాకుండా జీతభత్యాలు కూడా మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నామండి. ఈ 3 ప్రధాన సమస్యలు, ఈ ప్రధానంగా మేము సాధించుకోవాల్సిన సమస్యలు, వీటి మీద ఈరోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు కె అజయ్ బాబు. జీడబ్ల్యూ సేవ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే యూనిట్ నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక రకాల డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అయిందని ప్రముఖ యాంకర్, దర్శకుడు, డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్ తెలిపారు. డాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసని, డాన్స్ ఐకాన్ 2 అంతకు మించి అలరించబోతుందని చెప్పుకొచ్చారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు డాన్స్ ఐకాన్ 2 టీం మీడియా సమావేశం ఏర్పరిచింది. ఈ సందర్భంగా యాంకర్ ఓంకార్ మాట్లాడుతూ ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హోస్ట్ గా చేస్తుండటం హ్యాపీగా ఉందన్నారు. శేఖర్ మాస్టర్ సెకండ్ టైం ఈ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారని, డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందన్నారు. డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుందన్నారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ లో 5 కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారని చెప్పారు. పంచభూతాల్లాంటి వారి పవర్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు మెస్మరైజ్ చేస్తుందన్నారు. 3 హోస్టులతో పాటు మరో 4 మెంటర్స్ ఉన్నారని, డాన్సర్ జాను, లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ 4 మెంటర్స్ ఉంటారని చెప్పారు. అనంతరం డాన్స్ ఐకాన్ 2 మెంటర్స్ మానస్, దీపిక మాట్లాడుతూ సీరియల్లో భార్యాభర్తలుగా నటిస్తూ వచ్చామని, ఈ డాన్స్ షోలో మాత్రం మెంటర్లుగా ఒకరితో మరొకరు పోటీ పడబోతున్నామని తెలిపారు. ఇటువంటి అవకాశం కల్పించిన ఓంకార్ కు ధన్యవాదాలు తెలిపారు. డాన్స్ ఐకాన్ 2 ఊహలకు అందని విధంగా అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో మెంటర్ ప్రకృతి, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు పాల్గొన్నారు. షో అండి, దాని తర్వాత ఛాలెంజ్, దాని తర్వాత డాన్స్ ప్లస్ ఇవన్నీ అంటే డాన్స్ షోస్కి అంటే నేను స్టార్ట్ చేసిన నా కెరియర్ స్టార్ట్ చేయడంతోనే అక్కడి నుంచి ఇప్పుడు దాకా చాలా డ్యాన్స్ షోస్ చేశాను. అంటే నాకు చాలా ఇష్టం అనమాట డ్యాన్స్ షో అనేది, చాలా ఈజీగా అనిపిస్తుంది అది చేయటం అనేది. అండ్ దట్టు కాన్సెప్ట్ అనేది నేను ఏంటంటే డ్యాన్స్ షో క్రియేట్ చేసేటప్పుడు ఒట్టి డ్యాన్స్ కాకుండా దాని చుట్టూ ఉండే ఒక కాన్సెప్ట్ని నేను క్రియేట్ చేయాలనుకుంటాను. అలా ఒక కొత్తది, అందులో ఆహాకి ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ఆహాకి డ్యాన్స్ షో చేస్తున్నప్పుడు ఫస్ట్ డాన్స్ ఐకాన్ సీజన్ 1 చేశాను, అది మంచి సక్సెస్. ఇప్పుడు సీజన్ 2 ఇంకొంచెం ఏంటి డిఫరెంట్ చేయాలి అని ఒక ఆలోచనతో, ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి థ్రిల్స్ ఒక హైస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేయాలి, అందుకోసం నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది, పంచభూతాల కాంపిటీషన్ అనేది. సో ఇది చాలా చాలా మీకు నచ్చుతుంది. అండ్ ఎక్కువ కష్టపడింది ఏం లేదు, విత్ మై అంటే ప్రీవియస్ డాన్స్ షోస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగానే క్రియేట్. సో మచ్. అండ్ నేను చాలా షార్ట్గా కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ ఓంకార్ గారు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను గ్యారంటీ అంటే లైక్ అందరి తరపున ఒకటి చెప్తుంది ఏంటి అంటే, ఈ షో డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు మన షోని చూసి కాపీ చేస్తారేమో, లేకపోతే ఈ కాన్సెప్ట్ని ఎంచుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ని షోస్ చేసిన ఎవరైనా సరే, యష్ మాస్టర్ అయినా సరే, శేఖర్ మాస్టర్ అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే కాన్సెప్ట్ ఇలా ఉండబోతుంది అని మేమే జడ్జ్ చేయలేకపోయాము. సో ఆడియన్స్ కూడా మేమైతే ఎలాగ థ్రిల్ ఫీల్ అయ్యామో అలానే థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ షోకి డెఫినెట్గా మంచి మంచి అప్లాజ్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా డెఫినెట్గా కావాలి. బికాజ్ ఎవరైతే ఇప్పుడు జనరల్గా ఒక కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవడానికి కోసం అనేసి కంటెస్టెంట్ ఎవరో మనకు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మెంటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. హాయ్ అండి అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఆల్రెడీ సీజన్ 1 చేశానండి. సో నాకు అంటే ఓంకార్ అన్నతో ఇది ఆల్మోస్ట్ ఒక 3rd రియాలిటీ షో నాది. సో నాకు కొత్తగా ఏం లేదు, కానీ అన్నతో పనిచేయడం నా కామనే, కానీ ఈ సీజన్ చాలా కొత్తగా ఉంది. మేము ఎందుకు ఇంత కొత్తగా ఉంది అంటున్నాం అంటే, డెఫినెట్గా మీకు ఇది ఫస్ట్ ఎపిసోడ్లో అర్థమైపోతుంది. చాలా లైక్ అంటే ఇంతవరకు సౌతే కాదు, ఆల్మోస్ట్ ఏ రియాలిటీ షో కూడా ఈ కాన్సెప్ట్ రాలేదు.
ఇట్స్ వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఖచ్చితంగా దీన్ని చాలా చాలా ఇంకా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్ టు టెలికాస్ట్. యా థ్యాంక్ యూ అండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డాన్స్ షోలో నాకు ఛాన్స్ అని నేను అలా ట్రాన్స్ మోడ్కి వెళ్ళిపోయాను ఫస్ట్ సార్ నుంచి కాల్ రాగానే. బట్ అదే ఓంకార్ గారు అంటే ఒక యూనిక్నెస్, ఒక తను అందరూ ఆలోచించేలాగా ఆలోచించరు, యూనిక్ వేలో ఆలోచిస్తారు అని నేను తెలుసుకున్నాను. నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి. సో తనకి ఆడియన్స్ పల్స్ తెలుసు, ఆడియన్స్కి ఏదేది కావాలో అవన్నీ నా షోలో అన్నీ కలిపి ఉండాలి, అన్ని జోనర్స్ని కవర్ చేయాలి అని అంత యూనిక్గా సెలెక్ట్ చేసి నన్ను తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ. నేను డాన్స్ చేయడానికి స్టార్ట్ చేశాను ఆ ఫోన్ కాల్ రాగానే. నాకు డాన్స్ రాదు అంటున్నారు కదా, నేను హ్యాపీ మూడ్కి వెళ్తే డాన్స్ చేస్తాను. యాక్చువల్లీ సీరియల్లో అందరూ అంటారు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాబ్ చేయాలని. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అండ్ విత్ సచ్ అ బ్రిలియంట్ టీమ్, అది నా అదృష్టం. నాకు కాల్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ ఆనెస్ట్లీ. సీరియస్గా నన్ను అంటే ఇది ప్రాంక్ కాలా, సీరియస్గా ఓంకార్ గారు మీరు అడుగుతున్నారా అని అనిపించింది. బికాజ్ సీజన్ 1 నేను మమ్మీ చూసినప్పుడు అనుకున్నాను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. సో సీజన్ 1 చూసినప్పుడు అనుకున్నాను ఎంత బాగుంది కదా, ఒక్కరోజు నాకు కూడా ఛాన్స్ దొరికితే ఇలా ఓంకార్ గారితో ఆ స్టేజ్ షేర్ చేసుకోవచ్చు, శేఖర్ మాస్టర్తో షేర్ చేసుకోవచ్చు అని అలా ఆలోచించేదాన్ని. కానీ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ థింక్ ట్వైస్, ఆ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకున్నాను. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. నిరుపేదలకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలని సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫని సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. విజయవాడ సూర్యరావుపేటలోని ఎంబీవీకే భవన్ లో ఎడ్యుకేషన్ ఏపీ ఫని సంస్థ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ నిరుపేదలకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలని సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫని సంస్థ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. విద్య వలన విజ్ఞానం, జీవన విధానం, వ్యవస్థలో మార్పులు సాధ్యపడతాయన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి టిట్ల స్వామి మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్స్ విద్య పట్ల సమాజంలో చులకన భావం ఉందన్నారు. ఈ సంస్థ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించి మారుమూల పల్లెల్లో ప్రతిభావంతులైన విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తవనం వెంకటరావు, ఉపాధ్యక్షులు హేమచంద్రన్, మోహన్, త్రినాథ్ రెడ్డి, నాగబాబు, నేతాజీ, సుబ్రహ్మణ్యం, సురేష్, బేబీరాణి, కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఎడ్యుకేషనల్ ఎఫీ ఫని అనేటువంటి ఆర్గనైజేషను ఒక చిన్న మారుమూల ప్రాంతంలో మంచి ఉద్దేశంతో ఎవరైతే కష్ట నష్టాలకు వచ్చి ఎదిగి వారు స్థిరపడిన తర్వాత వారిలాగా చాలామంది ఉన్నారు సమాజంలో అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ పిల్లల కోసం వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ వారి వారి వృత్తుల్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మంచి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుకూలమైనటువంటి వారు దాదాపు 10-15 మంది వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ సొంతంగా సంపాదించినటువంటి ధనంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది విద్యార్థుల్ని ప్రోత్సహించి వారికి బహుమతులు ఇవ్వడము, వారి భవిష్యత్తుకి మంచి మార్గాన్ని నిర్దేశించడము, ప్రోత్సహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, దానికి అవసరమైనటువంటి ఏదైనా సహకారాలు మా దగ్గర నుంచి అంటే విద్యాశాఖ పరంగా అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలను వారికి అందిస్తామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత మంది విద్యార్థులకి వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ వారికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు నమస్కారం అండి. నా పేరు రమణ. నేను కోట్తంత్ర అనే స్టార్టప్ CEO కో-ఫౌండర్ అండి. ఎడ్యుకేషన్ ఎఫీఫనీతో మేము గత 3 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాము. వాళ్ళు చేసే ఈ పెద్ద కృషికి మేము ఏదో చిన్న సహాయం చేస్తున్నాము. దీనితో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆధునిక
టెక్నాలజీ మన ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా తీసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఆ ఆపర్చునిటీ వాళ్ళందరికీ ఇవ్వడానికి మేము మా అంతు సహాయం మేము చేస్తున్నామండి. నా పేరు పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి, ఎడ్యుకేషన్ ఎఫ్ఎఫ్ఎని సంస్థ కన్వీనర్గా పనిచేస్తున్నాను. గత 13 సంవత్సరాల ఈ ప్రయాణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభావంతులను చూపించడానికి కోసం ఒక గొప్ప వేదికను వీళ్ళు ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేసింది. ఆ ఎన్జిఓ సంస్థ పేరు ఎడ్యుకేషన్ ఎఫ్ఎఫ్ఎని సంస్థ. దీని అధ్యక్షుడు డాక్టర్ టి వెంకటరావు గారు. వారి నేతృత్వంలో కోర్ టీమ్గా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలల పిల్లల కోసం గొప్ప ప్రోత్సహించడం కోసం, వాళ్ళ విద్య కొనసాగించడానికి కోసం మా సంస్థ కృషి చేస్తున్నది. దీంతోపాటు విద్యార్థుల్లో ఒక నిజాయితీగా ఆన్లైన్ సిస్టమ్ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలకు ఏర్పాటు చేసినప్పుడు ఏకైక సంస్థ ఏదంటే ఎడ్యుకేషన్ ఎఫ్ఎఫ్ఎని సంస్థ. ఈ సంస్థ ద్వారా చాలామందికి పెద్ద వేదికను ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం, వాళ్ళు నిజాయితీగా పరీక్షలు రాయడం ఎలా అనేది నేర్పిస్తున్నాము. వాళ్ళు భవిష్యత్తులో మంచిగా ఎదిగేందుకు పెద్దల సందేశాలు వినిపిస్తున్నాం, పెద్దల చేత వాళ్ళకి ప్రోత్సాహకంగా బహుమతులు ఇప్పిస్తున్నాం. వాళ్ళకి గొప్ప భవిష్యత్తును ఇవ్వడానికి కోసం ఎడ్యుకేషన్ ఎఫ్ఎఫ్ఎని సంస్థ పనిచేస్తున్నది. ధన్యవాదాలు. డిడ్ల స్వామి అండి. నేను ఈ ఎడ్యుకేషనల్ ఎఫ్ఎఫ్ఎని సంస్థ ప్రధాన కార్యదర్శిని. మేము అందరం కూడా వేరు ప్రాంతాల నుంచి భావసారూప్యత కలిగి పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డం కాకూడదు. మరి మనం పేదరికాన్ని జయించి మనం ఈ హోదాల్లోకి ఎలా వచ్చాం, ఈ సొసైటీలో మనకు ఈ పేరు రావడానికి కారణం విద్యని ప్రగాఢంగా నమ్మి మేమందరం కూడా విద్యాదానం చేస్తూ విద్య వల్లనే మార్పు, విద్య వల్లనే విజ్ఞానం, విద్య వల్లనే కుటుంబం కానీ, విద్య వల్లనే వ్యవస్థ కానీ, రాబోయే తరాలు కానీ మారుతుందని ఒక ముఖ్య సదుద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎందుకుంటున్నామంటే పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డం కాకూడదనే సదుద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మేము ఆలోచన చేసినప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చదువుకున్న టీచర్స్ అందరూ ఉన్నప్పటికీ సొసైటీలో ఉన్న ఒకటి చెడు భావం ఏంటంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపితే ఏమొస్తుందని. కానీ గవర్నమెంట్ స్కూల్స్లోనే ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ఫెసిలిటీస్ ఉంటాయి, ఆట స్థలాలు ఉంటాయి. అతని ప్రతిభకు కానీ అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయడానికి అన్ని విధాల మౌలిక వస్తువులు, సదుపాయాలు. వైద్యం ఖరీదైనదిగా మారిందని, పేద ప్రజలకు అందని ద్రాక్షగా ఉందని, అందుకని మెస్సియా ఫెలోషిప్ చర్చి తరపున పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించి ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. ఈ శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్లోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ ప్రారంభించారు. రమేష్ హాస్పిటల్స్, క్యాపిటల్ హాస్పిటల్స్, అంకుర హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు, వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ కు సంబంధించిన వైద్య బృందం శిబిరంలో పాల్గొని బీపీ, షుగర్, ఈసీజీ, వినికిడి, 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సజ్జా రత్నకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి పేద ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలతో పాటు మహిళలకు కుట్టు శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మెడికల్ క్యాంప్ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2016 సంవత్సరం నుంచి సంవత్సరానికి 2 మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. మరి ఈ రోజు వరకు అనేక వేల మంది ఈ మెడికల్ క్యాంపు ద్వారా పేదలైన వారు ప్రయోజనం పొందుకున్నారు. మా యొక్క ఉద్దేశం మానవ సేవే మాధవ సేవ. ప్రస్తుతం చూస్తే వైద్యం చాలా ఖర్చుగా ఉంది. ప్రజలు మందులు కొనలేని పరిస్థితులు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఆ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి రమేష్ హాస్పిటల్, అంకుర హాస్పిటల్, క్యాపిటల్ హాస్పిటల్ సహకారంతో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు విజయవాడ పట్టణపు నలుమూల నుండి ప్రజలు వచ్చి దీని ద్వారా ప్రయోజనం పొందుకుంటున్నారు. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము. అంత మాత్రమే కాదు కానీ వచ్చిన ప్రతి వారికి కూడా ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్స్ ఉచితంగా అందజేస్తున్నాము. దానితో పాటు నెలకు సరిపడా
బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉచితంగా అందిస్తున్నాము. ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మరి ఈ విధంగా ప్రజలను మరి వారి అవసరాలు తీర్చడానికి ఈ విధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. దీనితో పాటు మాకు ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం కూడా ఉంది. ఇప్పుడు సుమారుగా 80 మంది స్త్రీలు మరి ప్రతి వారంలో 3 రోజులు వచ్చి ఉచిత కుట్టిన శిక్షణా శిబిరంలో పాల్గొంది వాళ్ళు కూడా ప్రయోజనం పొందుకుంటున్నారు. ఈ విధంగా సమాజానికి సేవ చేసే ధన్యత దేవుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. మరి ఈరోజు గుండె డాక్టర్స్ వచ్చారు, ఊపిరితిత్తుల డాక్టరు, నెఫ్రాలజిస్టు, గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్, గ్యాస్ట్రాంటాలజిస్టు, ఆర్థోపెడిక్, అలాగే మరి జనరల్ మెడిసిన్, అలాగే మరి ఆప్టమాలజిస్టు, రకరకాల డాక్టర్స్ వారి వృత్తిలో నైపుణ్యత గల వైద్యులు, సాదాసీద వైద్యులు కాదు, నైపుణ్యత గలవారు, మంచి పేరు గలవారు వచ్చారు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదని ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కె కృష్ణ ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన దిగజారిన రాజకీయాలు చేయటం హోదీకి పెట్టిన విద్యని వ్యాఖ్యానించారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బలం లేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిందని బీజేపీ నాయకులు ప్రచారం చేసిన అంత వ్యతిరేకత ఆమ్ ఆద్మీ పార్టీకి లేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ చేసే అరాచకాల వల్ల దేశంలో సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితులు సంభవిస్తాయన్నారు. పార్టీ ఓట్లు చీల్చే కార్యక్రమం చేసి బీజేపీకి లాభం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించింది. కాబట్టి ఒకటే చెప్తున్నాము, ఇంకా టైం ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఓటమిని అయితే ఒప్పుకోవట్లేదు. ఏ ప్రభుత్వానికైనా ఒకటి మాత్రం చెప్తున్నా, ఏ ప్రభుత్వానికైనా 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉండొచ్చు. కానీ ఏంటంటే వీళ్ళు చెప్పేంత బీజేపీ వాళ్ళు ఏదైతే ప్రచారం చేసేంత వ్యతిరేకత అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మీద లేదు. నిజంగా బీజేపీ వాళ్ళు చెప్పేంత వ్యతిరేకత అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉంటే బీజేపీ వాళ్ళు ఇన్ని సర్వశక్తులు వడ్డీ, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత వృధా ప్రయాసం చేసి, ఇంత అందరినీ కూడా వాడుకొని, వ్యవస్థలన్నింటినీ వాడుకొని ఆమ్ ఆద్మీ పార్టీ మీదకి ఏదో యుద్ధం చేసే విధంగా వాళ్ళు చేశారు తప్ప ఇక్కడ వేరే రకంగా కాదు. కాబట్టి ఒకటి చెప్తున్నాము, ఈ దేశాన్ని కాపాడాలంటే రానున్న రోజుల్లో అయినా సరే ఆర్ఎస్ఎస్ బీజేపీలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నీరు కాచడంలోనూ ఎస్సీ కులాల వర్గీకరణలో పరాకాష్ఠని జైభీం నాగేశ్వరరావు ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి బీజేపీ అంతా ఆర్ఎస్ఎస్ శక్తులు తూట్లు పొడుస్తున్నాయని, హిందూ రాజ్యాంగం అనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బహుజన రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో చర్చ వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జైభీం నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. జైభీం నాగేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు దగ్గర నుండి హైకోర్టులన్నీ కాషాయమయమయ్యాయని, బార్ కౌన్సిల్ కూడా అందుకు అనుకూలంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ గా ఉన్నాయని, జస్టిస్ చంద్రచూడ్ బాబ్రీ మసీదు కేసులో దేవుడు చెప్పినట్టు తీర్పు ఇచ్చారని అనటం మన న్యాయ వ్యవస్థ యొక్క దిగజారుడుతనాన్ని తెలియజేస్తుందని అన్నారు. అలాగే రంజన్ గోగోయ్ అన్నిటికీ మంచి కేసులు ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ నేను తీసుకోనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఒక రాష్ట్రంలో సమస్య కొరకు దేశవ్యాప్త కులచిచ్చుని మంట పెట్టిందని, ఇది అంబేద్కర్ ఆశించిన బడుగు బలహీన వర్గాల ఐక్యతని దెబ్బతీస్తుందని జైభీం నాగేశ్వరరావు అన్నారు. సమావేశంలో ఆంధ్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు పంతగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ఆ అసెంబ్లీలో కూడా ఆమోదం పొందింది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే 2004 నవంబర్ 5వ తారీఖున ఇదే రిజర్వేషన్లపై ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ తీర్పు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి ఈ రెండు ప్రభుత్వాలని మేము అడుగుతా ఉన్నాం. అలా కాని పక్షంలో అడ్డుకుంటామని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పదలుచుకున్నాం. అలాగే ఈ రోజున భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి బహుజన పార్టీలు ఏకమవుతున్నాయని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఏదైతే భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ఉందో దాని ఆధారంగానే ఎస్సీ రిజర్వేషన్ ని ఉంచాలే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తామంటే సుప్రీం కోర్టు తీర్పులను కూడా మేము వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ని ఆర్ఆర్ మిశ్రా ద్వారా నియమించి తిరుగుతా ఉంది.
అతను ఏ రిపోర్ట్ ఇచ్చినా సరే ఈ రాష్ట్రంలో వర్గీకరణ కోసం ఏ ప్రయత్నం చేసినా ఒకవేళ వర్గీకరణ చట్టాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తే గతంలో 2004లో ఓడించినట్టే 29లో కూడా ఓడిస్తాం. ఒకవేళ తీసుకొస్తే దాన్ని అడుగడుగున అడ్డుకుంటామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పంతగాని రమేష్, ఏబిఎస్ పార్టీ అధ్యక్షుడిని, బాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. తిరుపతి జిల్లాలో కల్కి ఆక్రమించిన 21 ఎకరాల అటవీ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని భారత హేతువాద సంఘం అధ్యక్షులు నాన్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. అధికారులు, ఆశ్రమ నిర్వాహకులు కుమ్మక్కై కోట్లాది రూపాయల అటవీ భూములను కల్కి ఆశ్రమం వారికి దారదత్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో బిఎన్ కండ్రిక మండలంలో సర్వే నెంబర్ 295 నందు అంజూర్ ఫారెస్ట్ లోని 21 ఎకరాల అటవీ భూమిని కల్కి ట్రస్ట్ వారు అటవీ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద కట్టడముల నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ వేసి లోపల యజ్ఞాలు, యాగాలు, భజనలు చేస్తూ విదేశీయులను రప్పించి రాత్రుల పూట ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. డీప్ ఫారెస్ట్ లో విదేశీయులు వచ్చి అందున రాత్రులు నివాసం అటవీ చట్ట విరుద్ధమని, దీని వలన అక్కడ వస్తున్న శబ్దాలకు భయపడి అటవీ జంతువులు చుట్టుప్రక్కల గ్రామాల్లోకి వస్తూ జింకలు, నెమళ్లు చనిపోతున్నాయన్నారు. ఆ దగ్గరలోనే ఎంతో విలువైన ఎర్రచందనం భూములున్నాయని వాటికి రక్షణ లేదన్నారు. ఇది అటవీ శాఖ వారి బాధ్యత రహిత్యమన్నారు. ఈ క్రమంలో కె చంద్రశేఖర్, బి రాజయ్య, కిరణ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ మాది 3 ఎకరాల 74 సెంట్లు భూమిని కల్కి భగవాన్ అనే దొంగ బాబా ఆక్రమించి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలుగా మేము వాళ్ళతో ఫైట్ చేస్తా ఉన్నాము. అధికారులు అయితే వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర లంచాల కోసం పారిపడి ఆ ఎంఆర్ఓ అయ్యారు వాళ్ళు మాకు ఎలాంటి సహాయం చేయట్లేదు. వాళ్ళ లంచం కోసమే బతుకుతున్నారా లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు ఉద్యోగం చేశారు? గవర్నమెంట్ ఎందుకు ఇచ్చారు ఉద్యోగం అనేది ఆలోచన వాళ్ళకి రాలేదు. ఎస్సీఎంఆర్ఓ వచ్చాడు, ఓసీఎంఆర్ఓ వచ్చినాడు, బీసీఎంఆర్ఓ వచ్చినాడు, రకరకాలైన కులాలైన ఎంఆర్ఓలు వచ్చినా కూడా ఈ మాలవాళ్ళకి సహాయం చేసే ఎంఆర్ఓ ఒకరు కూడా రాలేదు సార్. బొర్తాయిపాలెంకి ఈ భూమి విషయం మీద మేము మళ్ళీ హైకోర్టులో వేస్తున్నాము, జరుగుతాం సార్, ప్రాసెస్ జరుగుతుంది. మీ పత్రికల ద్వారా అధికారులు స్పందించి, కలెక్టర్ గారు స్పందించి మా భూములు మాకు ఇప్పించాలని మీ అందరికీ వివరించుకున్నాం సార్. వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు, భారత హేతువాద సంఘం. మిత్రులారా, ఈరోజు సమావేశం కారణం మనకి తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలం కల్లివెట్టు గ్రామం దగ్గర డీప్ ఫారెస్ట్ అంజూర్ ప్రాజెక్ట్ అంటారు. అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్, అంజూర్ అటవీ భూమిలో అది డీప్ ఫారెస్ట్, రోడ్డు నుంచి డీప్ 10 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. దానిలో సర్వే నెంబర్ 295లో 20.75 ఎకరాలు అంటే దాదాపు 21 ఎకరము కల్కి ట్రస్ట్ వారు, కల్కి తెలుసు మీకు, కల్కి భగవాన్లు, ఆ ట్రస్ట్ వారు ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. అక్కడికి విదేశీయులు వస్తారు, రాత్రి పూట భజనలు, యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యోగాలు. ఫారెస్ట్ ల్యాండ్ లోకి విదేశీయులు వచ్చి రాత్రులు పూట బస్ చేయడం అనేది చట్ట విరుద్ధం, అటవీ శాఖకి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు మనకి అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఫారెస్ట్ ల్యాండ్ ఎవరైనా ఆక్రమిస్తే తాట తీస్తామంటున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో పెద్దారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించారు, దాని మీద చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు కూడా తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయమై మేము దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి ర్యాలీలో పాల్గొనే అరుదైన అవకాశం ఎన్సీసీ క్యాండిడేట్లకు మాత్రమే లభిస్తుందని నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం అనురాధ తెలిపారు. ప్రధానమంత్రి ర్యాలీలో ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఎంపికైన 10 మంది క్యాండిడేట్లు 3 నలంద డిగ్రీ కళాశాల క్యాండిడేట్లు ఉండటం తమకెంతో గర్వకారణమన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ఎన్సీసీలో తమ ప్రతిభను చాటాలన్నారు. ఎన్సీసీ క్యాండిడేట్లకు జాతీయ స్థాయి క్యాంపులో పాల్గొనే అవకాశం లభించడంతో పాటు బీసీ సర్టిఫికేట్
సర్టిఫికెట్లు పూర్తి చేసిన వారికి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పీఎం ర్యాలీలో పాల్గొన్న నలంద డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాండిడేట్లు ఎం శ్వేత, శ్రీ షేక్ ఆయేషా సుల్తానా, కె సత్యహారిక అభినందన సభ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించారు. క్యాండిడేట్ల కృషి, వారు పడిన శ్రమ, డాన్స్ పట్ల వారికి ఉన్న ఆసక్తి అని వివరిస్తూ నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం అనురాధ అభినందించారు. క్యాండిడేట్లు వారి తల్లిదండ్రులకు జ్ఞాపికలు అందజేశారు. వారిని చూసి అందరూ స్ఫూర్తిలా పొందాలన్నారు. ఈ పీఎం ర్యాలీలో క్యాండిడేట్లు చేసిన నృత్య ప్రదర్శన, వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఎంపికైన 10 మంది క్యాండిడేట్లలో 3 నలంద డిగ్రీ కళాశాల క్యాండిడేట్లు ఉండటం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ఎన్సీసీకి జనరల్గా గర్ల్స్ని పంపించాలనేటప్పటికీ పేరెంట్స్కి కొంత భయం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్యాంప్స్కి సెలెక్ట్ అయినప్పుడు అది ఎక్కడైనా సరే అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళాలి, అలాగే ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాంప్స్కి సందర్భంగా 1 నెల 2 నెలల పాటు వాళ్ళ పిల్లలు ఇంటికి దూరంగా ఉంటారు. సో సెక్యూరిటీ పరంగా కానీ వాళ్ళకి సదుపాయాల విషయంలో కానీ గర్ల్స్కి అంత కన్వీనియంట్గా ఉండదేమోనని పేరెంట్స్కి భయం ఉంటుంది. కానీ ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ అందుకు వాళ్ళు అంగీకరించి పిల్లల్ని ఎక్కడా కూడా వాళ్ళకి అడ్డంకి లేకుండా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నందుకు పేరెంట్స్కి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పేరెంట్స్కి ఏదైనా అబ్జెక్షన్ ఉన్నా కూడా మా తరపు నుంచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అన్ని ఏమైతే మేము తీసుకువెళ్తున్నామో దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా చెప్పి కన్విన్స్ చేయడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు ఎన్సీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఇక్కడ 3 years కంప్లీట్ చేసినప్పుడు బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ కంప్లీట్ చేసుకుంటారు. అలాగే 3 సంవత్సరాల్లో నేషనల్ క్యాంప్స్లో ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము నేషనల్ క్యాంప్స్కి పంపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నలంద డిగ్రీ కాలేజ్ నుంచి స్టేట్ క్యాంప్స్లోను, నేషనల్ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే మన రిపబ్లిక్ డే కానివ్వండి, ఏపీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో కూడా మా ఎన్సీసీ గర్ల్స్, బాయ్స్ కూడా ఎవ్రీ ఇయర్ 10 to 12 members పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ కెరియర్లో ఆర్మీకి సంబంధించి తర్వాత ఎన్సీసీ కోటాలో ఉన్న ఏ జాబ్స్కైనా కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అందుకు మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అందులో నలంద నుంచి 3 వెళ్ళడం అనేది చాలా మంచి అచీవ్మెంట్ మా కాలేజ్కి. దీనికి సపోర్ట్ చేసిన మా ఏఎన్ఓ మ్యామ్ కానీ, మా ప్రిన్సిపల్ మ్యామ్ కానీ, మాకు దీనికి 10 days దీనికి ముందు క్యాంప్కి ముందు మేము 10 days క్యాంప్ చేయాల్సి వచ్చింది. ఆ క్యాంప్కి మా మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు. డాన్సర్ అయితే మార్నింగ్ 9 to 5 వరకు మాతో పాటు టైం కేటాయించి మాకు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఈ క్యాంప్ చేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఢిల్లీలో చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. అంటే నా ఇన్స్పిరేషన్ లాస్ట్ ఇయర్ నేను B1 కెడెట్గా ఉన్నప్పుడు సాయి శ్రీ సీనియర్ని సేమ్ ఇలాగే సన్మానం చేయించారు మా ముందు. అప్పుడు నేను అనుకునేదాన్ని నేను కూడా నెక్స్ట్ ఇయర్ అలా ఆ పొజిషన్లో ఉండాలి అని. నెక్స్ట్ ఇయర్ నేను ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఢిల్లీలో 1000 మెంబర్స్లో మేము ఒక పార్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఆర్డీ చేయాలనేది ఒక ఇన్స్పిరేషన్, చాలా ఆశ ఉండేది ఆర్డీలో పార్టిసిపేట్ ఒక పార్ట్ అవ్వాలని. 1000 మెంబర్స్లో మేము 3 పార్ట్ అయ్యి 5 minutes చేసిన డ్యాన్స్లో 2 minutes వరల్డ్ రికార్డులో మేము పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వరల్డ్ రికార్డులో నేమ్ వెళ్ళాలంటే అది చాలా ఈజీ కాదు. మేము దాంట్లో పార్ట్ అవ్వడం, మా నేమ్ వరల్డ్ రికార్డులో మార్క్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మాకు. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఒక 100 members వచ్చారు సెలక్షన్స్కి. 4 ఆంధ్ర బెటాలియన్లో సెలక్షన్ చేయడం జరిగింది. ఏపీ అండ్ తెలంగాణ నుంచి 10 membersని సెలెక్ట్ చేశారు. అందులో 3 members మా కాలేజ్ వాళ్ళే ఉన్నారు. అండ్ సెలక్షన్స్ అయిన తర్వాత విజయవాడలోని 10 membersకి 2 weeks ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ కూడా గంగాధర్ సార్ వల్లే అయ్యింది. మా ట్రైనింగ్ అంతా ఆయనే చూసుకున్నారు. అండ్ మా ఏఎన్ఓ సార్ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చేదని కాదు. అండ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయడం మామూలు విషయం కాదు. అండ్ నార్మల్గా అయితే పిఎంని చూడడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ డ్యాన్సే నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది దీనికోసం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్న నేతలు. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్.
విజయవాడ 3వ డివిజన్లో పర్యటించిన తూర్పు ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నగరంలోని అన్ని కాలనీల్లో అభివృద్ధి కుంటుపడిందన్న వ్యాఖ్య. ఢిల్లీ ఎన్నికల్లో స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కె కృష్ణ తమ పార్టీని ఓడించాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదని విమర్శ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.